మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలు అందరి క్షేమమే కదా. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుకుందాం. మనం ఈ మాట చదువుకునే ముందు ఒక్క మాట దైవజనుడిగా నేను మిమ్మల్ని అడగనా? మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నారు? మీరు ఏ వయసు కలిగిన వారినైనా ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నటువంటి మాట, మీరు ఒక 20-25 సంవత్సరాలు ఉన్న యవనస్తులైనా, స్త్రీ పురుషులైనా, లేదు ఒక 50-60 సంవత్సరాలు వచ్చినటువంటి పెద్దవారైనా, మీ తల్లిదండ్రులు ఇంకా మీకు బ్రతికి ఉండి మంచి వృద్ధాప్యంలో ఒకవేళ వారు ఉంటే, మీరు ఎవరైనా కానీ ఒక దైవజనుడిగా నేను అడుగుతున్న ఒకే మాట, మీ తల్లిదండ్రులను పెద్ద వయస్సులో వృద్ధాప్యంలో మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారు? వారిని పట్టించుకుంటున్నారా? ప్రేమగా పలకరిస్తున్నారా? వారికి చక్కని ఆహారం పెడుతున్నారా? ఇంట్లో ఉంచుకొని వారికి సేవ చేస్తున్నారా? లేదా వారిని ఏమైనా నిర్లక్ష్య పెట్టారా? వారిని తృణీకారంగా చూస్తున్నారా? ఎక్కడో బయట పడేశారా? ఇంట్లోనికి రానివ్వటం లేదా? లేదు ఒకవేళ ఏ వృద్ధాశ్రమాల్లోనో పడేశారా? ప్రియులారు, ఇక్కడ చక్కని మాట చెప్పనా నేను. ఈరోజు ఓల్డేజ్ హోములు, వృద్ధాశ్రమాలు, వృద్ధుల్ని మేము చేర్చుకుంటాం అనేటటువంటివి చాలా ఉన్నాయి. అవేమీ తప్పు కాదండి. అక్కడికి ఎవరు వెళ్ళాలి అంటే, పిల్లలు ఎవరూ లేరు, బంధువులు కూడా పెద్దగా ఎవరు లేరు, ఇక రక్త సంబంధులుగా కడుపును పుట్టినటువంటి బిడ్డలు కానీ, కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేనప్పుడు, ఇక ఎవరూ పట్టించుకున్నటువంటి వాతావరణం కలిగినప్పుడు, టోటల్గా ఎవ్వరూ లేనటువంటి అనాథలు ఉంటారు చూసారా? ఇక నేను ఒక అనాథని, ఇక ఎవరు లేరు నాకు, అందుకని నేను తప్పకుండా వృద్ధాశ్రమంలో చేరాలి, వారు నన్ను పోషిస్తారు, సహాయపడతారు అంటూ చేరితే ఏమీ పొరపాటు లేదు. అసలు అవన్నీ పెట్టేది అందుకోసమే, ఎవరూ లేనటువంటి వారిని వారు చేర్చుకొని పరామర్శించాలని. కానీ అలా కాకుండా అందరూ ఉండి, కొడుకులుండి, కూతుర్లుండి, కడుపును పుట్టినటువంటి బిడ్డలుండి, వారు వృద్ధాశ్రమాల్లో చేరాలి అంటే ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ, ఆ వృద్ధులకు ఉన్నటువంటి బాధ సామాన్యమైనది కాదుగా. మాకు దగ్గరలోనే అమ్మ నాన్న అనే వృద్ధాశ్రమం ఉంది. అది దాటాక మా చర్చికి వెళ్ళాలి. మేము కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో వారిని మేము దర్శిస్తాం. మా చర్చికి వచ్చే ఒక తల్లి ఆ వృద్ధాశ్రమంలోనే పనిచేస్తుంటుంది. వారందరికీ అన్నం వండి పెట్టడం, పరామర్శించటం ఆ వర్క్ ఆమెది. కనుక ఆ సమయాల్లో మేము ఆ వృద్ధాశ్రమాన్ని దర్శించినప్పుడు, పిల్లల అందరూ ఉండి కూడా అక్కడ చేరినటువంటి తల్లిదండ్రులు పడే బాధ, ఆ దుఃఖం, ఆ ఏడుపు సామాన్యమైనది కాదుగా. ఈరోజు యూట్యూబ్లో మనం గమనిస్తే కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, అమ్మా నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు, ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు, నేను ఇంత కష్టపడి వారిని చదివించాను, ఇంత ఆస్తి వాళ్ళకి ఇచ్చాను, కానీ చివరికి నన్ను పట్టించుకునే దిక్కు లేక ఇదిగో నేను ఇక్కడ చేరాల్సి వచ్చింది, అదెంతో నాకు వేదనగా ఉందని ఏడుస్తూ చెప్పే తల్లులు లేరా? బాధతో దుఃఖంతో ఏడుస్తూ చెప్పే తండ్రులు లేరంటారా? వృద్ధాప్యం వచ్చాక ముసలితనమునందు వారిని కన్నబిడ్డలు నిర్లక్ష్య పెట్టడమేగా. కన్న కొడుకులు, కన్న కూతుళ్ళైనటువంటి మీకు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీరెలా చేశారా? మీ తల్లిదండ్రుల దుఃఖానికి, వారి ఏడుపుకి, వారి ఒంటరితనానికి మీరు కారణం అంటారా?
ఒకవేళ ఈ మాటలు వినేటటువంటి వ్యక్తులు కోడళ్ళు గనకైతే, ఒక అన్నగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అత్తగారిని దూరం చేసావుగా, బయటపడేసావుగా, ఎక్కడో ఓల్డేజ్ హోములో పెట్టేశారుగా, మాకెక్కడ కుదిరిద్దండి మేం చూడటానికి, మా పనే మాకు సరిపోవటం లేదు అని నువ్వు పలికావుగా. ఒకవేళ నీ భర్త చూద్దాము అన్నా కూడా లేదు లేదు అలా కుదరదు, ఒకవేళ మిమ్మల్ని చూడాలనుకుంటే మిమ్మ కావాలో నేను కావాలో తేల్చుకొని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మిమ్మ కావాలంటే తెచ్చి పెట్టేసుకో అని నువ్వు అన్నావా? ఏమీ చేయలేక ఎంతో పుట్టెడు దుఃఖంతో నీ భర్త తన తల్లిని ఎక్కడో ఉంచాల్సి వచ్చిందా? లేక ఇంట్లోనే మీ అత్తమామలుంటే వారిని నిర్లక్ష్య పెడుతున్నావా? చూడటం లేదా? ప్రియులారా, ఒక దైవజనుడిగా పరిశుద్ధాత్ముడు నా అంతరంగంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు తెలియచేశాను. ఇందులో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు మారు మనసు పొందుదురుగాక. ఎందుకంటే దైవ గ్రంథం, దేవుడు రాయించినటువంటి పుస్తకం, పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే బైబిల్లో వృద్ధాప్యంలో ఉన్న వారిని గురించి పిల్లలు ప్రవర్తించవలసిన తీరి ఎలా ఉండాలో ఒక్క మాట ఇలా చదువుదామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ వచనంలో ఏమని రాస్తుందంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు. నీ తండ్రి చెప్పే మాటలు నువ్వు అంగీకరించు, వారు చెప్పే మంచి మాటలు తీసుకో. నీ తల్లి ముదిమి యందు, ముదిమంటే ఏమిటి? వృద్ధాప్యమేగా. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్య పెట్టొద్దు అని బైబిల్ అంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలు నిర్లక్ష్య పెట్టడమేగా. ప్రియబిడ్డ, ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టొద్దు. తల్లికి తండ్రికి నా బిడ్డలు ఉన్నారు అన్నటువంటి ధైర్యాన్ని నువ్వు కలగచేయాలి. మేము మా కుటుంబంలో 9 మంది పిల్లలు, నేను 9వ వాడిగా పుట్టాను. 8 మంది పిల్లలు పుట్టిన తర్వాత మరొక 8 సంవత్సరాలు మా అమ్మకి కాన్పు లేదు. 9వ సంవత్సరంలో 9వ వాడిగా నేను కడుపున పడ్డాను, జన్మించాను. ఇక అందరికంటే ఆఖరణ పుట్టిన బిడ్డని నా తల్లి నన్ను ఎంత ప్రేమగా చూసిందో. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా? అమ్మ చివరి సమయంలో, అమ్మని నేను ఎప్పుడూ ప్రేమగానే చూసుకున్నాను. చివరి సమయంలో దాదాపు 80 పైన 85 సంవత్సరాలట మా అమ్మగారు జీవించారు సుమారుగా. అప్పట్లో ఆ డేట్ అది లేదు కాబట్టి కరెక్ట్గా చెప్పలేం కదా. 80 నుంచి 90 మధ్యలో మా అమ్మ సుమారు ఒక 85, 84, 85 సంవత్సరాలు జీవించారు. చివరి సమయంలో కూడా మా అమ్మను నేను హక్కుని చేర్చుకొని దగ్గరుంచుకొని ఆమెకి నా వలనైనంత వరకు ట్రీట్మెంట్ చేయించి వైద్యులకు చూపించి అమ్మని ఎంతో ఆమె అనారోగ్యంలో కాపాడుకోవటానికి నేను ఎంతో ప్రయత్నం చేసి ఈ మధ్య కాలంలోనే సుమారు 10 సంవత్సరాలు అనుకుంటాను, మరి ఎంతో ప్రేమతో అమ్మను నేను పట్టించుకున్నాను. నా కుటుంబంలో పాస్టమ్ గారు కానీ పిల్లలు కానీ మా అమ్మగారిని ఎంతో ప్రేమతో చూశారు. మరి ఇలాంటి ఒక సాక్ష్యం నీ కుటుంబంలో ఉండాలిగా. అదేగా దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మా అమ్మ లేదనుకోండి, ప్రభు సన్నిధిలో నిద్రించారు, ప్రభుతో ఉండటానికి వెళ్ళారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టద్దు. వారు దుఃఖపడి ఏడిస్తే మనకు ఆశీర్వాదమా? నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట, ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదివి ప్రార్థన చేయనా? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఎంత మాట! నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. దేవుని తరువాత, దేవుని సంతోషం తరువాత తల్లిదండ్రుల ఆనందమేగా మనకు ముఖ్యం. వారి సంతోషానికి ఆనందానికి మనం కారణం కావాలట. వారిని సంతోషపరచాలట, తల్లిదండ్రులను ఆనందపరచాలట. వారిని బయటికి నెట్టి కొట్టి తిట్టి దుఃఖపరిస్తే ఎట్లా అంటారు కదా? ఇప్పటికైనా ఒకసారి మారు మనసు పొందండి, ఆలోచించండి.
తల్లిదండ్రులను ఇంట చేర్చుకోండి. ఒకవేళ మీ ఇంట్లోనే కనుక ఉంటే వారిని నిర్లక్ష్య పెట్టకుండా ప్రేమతో చూడండి. వారు సంతోషంతో పలికే దీవెన మాటలు నిజంగా నీకెంత దీవెనగా దేవుడు మారుస్తాడో. రేపు మిమ్మల్ని మీ పిల్లలు అలాగ చూస్తారు. మిమ్మల్ని చూసి నేర్చుకున్న మీ బిడ్డలు కూడా మిమ్మల్ని అలాగే చూసి మీకు వారు ఎంత అండగా నిలబడతారో. నువ్వు ఏది విత్తితే అదేగా కోసుకుంటావు. ఒక్కసారి ఆలోచించు. వృద్ధులైన నీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టొద్దని ఒక దైవజనుడిగా, అన్నగా నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మేము ఎవరైనా కూడా పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు. వారిని తృణీకరించకూడదు. నెట్టి, తిట్టి, కొట్టి ఇలాంటి పనులు చేయకూడదు. వారి సంతోషానికి, ఆనందానికి మేము కారణం కావాలి. ఇది మీరు చెప్తున్నటువంటి మాట, మీ ధర్మశాస్త్రం చెప్తున్న మాటనైనా మేమందరం ఆ రీతిగా ఉండి మా తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారి సంతోషానికి కారణమై దీవించబడే కృప దయచేయండి. ఈ వర్తమానం అనేకులకు దీవెనగా మార్చయ్యా. ఇప్పటికే తల్లిదండ్రులు ఒకవేళ ఏడుస్తూ ఉంటే మరలా బిడ్డల ప్రవర్తనను బట్టి వారు ఆనందించే కృప దయచేయండి. యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.